హబీబ్నగర్ లో అనుమానాస్పద వ్యక్తి కదలికలపై పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఓ ఇంటి నుంచి ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కువగా డైవర్ట్ అవుతున్న విషయాన్ని సైబర్ క్రైమ్ సిబ్బంది గుర్తించడంతో ఫహాద్ అహ్మద్ సిద్దికీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉంటున్న ఇంటిని తనిఖీ చేశారు. హై టెక్నాలజీతో ఇంటర్నేషనల్ కాల్స్ డైవర్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. 6 ఎయిర్ గన్స్ తో పాటు కాల్ డైవర్టింగ్ కిట్లు, రోటర్లు, 50కి పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ సిమ్ కార్డులు ఎవరి పేరుపై ఉన్నాయన్నది గుర్తిస్తున్నారు. ఫహద్ నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ పాకిస్తాన్ కు డైవర్ట్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కాల్ డేటా ఆధారంగా ఫహద్ ఎవరితో మాట్లాడాడు, అతనికి ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న విషయాన్ని కూడా తేల్చే దిశగా దర్యాప్తు చేస్తున్నామన్నారు సిసిఎస్ డీసీపీ అవినాష్ మహంతి. ఫహద్ కు ఎయిర్ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. ఫహద్ తండ్రికి 2 పాస్పోర్ట్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఇటీవల పాకిస్తాన్ కు వెళ్లి వచ్చినట్లు ఆధారాలు దొరకడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తుందన్నారు అవినాష్ మహంతి. Cyber crime police station వాళ్ళు while investigating some cases వాళ్ళకు కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి దట్ సమ్ లొకేషన్స్ నుంచి దేర్ ఆర్ కొన్ని కాల్స్ వస్తున్నాయి కానీ దానికి రిటర్న్స్ కాల్స్ పోవటం లేదు. ప్లస్ సమ్ అదర్ ఎవిడెన్స్ వచ్చింది దట్ ప్రాబబిలిటీ దట్ సమ్ కైండ్ ఆఫ్ ఇలీగల్ ఎక్స్చేంజ్ ఈజ్ వర్కింగ్. అది బేస్ చేసి దాని మీద కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి నిన్న లొకేషన్ ఐడెంటిఫై అయినాక రేడ్ చేస్తే ఇన్ హబీబ్నగర్ అది ఒక లొకేషన్లో దే ఫౌండ్ ఒక రెసిడెన్షియల్ ప్రెమైసెస్లో ఒక ఇల్లీగల్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ కాల్స్కి రూట్ చేయడానికి త్రూ లోకల్ సిమ్స్ నడుస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 5 సచ్ డివైసెస్ దొరికినాయి. కొన్నిట్లో 32 సిమ్స్ ఫిట్ అయ్యే వరకు డివైసెస్ ఉన్నాయి. దాంతోపాటు స్విచ్, రౌటర్ అవన్నీ దొరికినాయి, యాంటెనాస్ అండ్ అదర్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్. అండ్ ఆ హౌస్లో కొంచెం సెర్చ్ చేస్తే కొన్ని ఎయిర్ గన్స్ అండ్ కొన్ని షార్ప్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ దొరికినాయి. సో వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ ద హౌస్ హీ ఆల్సో హ్యాడ్ 2 పాస్పోర్ట్స్. ఒక సేమ్ పీరియడ్ కి పర్టైన్ చేసేది 2 పాస్పోర్ట్లు కూడా దొరికినాయి. బేస్డ్ ఆన్ దిస్ ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేసి దే హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్. దానికి ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ విల్ అనలైజ్. ఎనీ ఎక్స్చేంజ్ విచ్ ఈస్ సీకింగ్ అంటే ఇది నార్మల్ గేట్వేస్ త్రూ రావాలి ఏదైనా కాల్. ఈ ఎక్స్చేంజ్ ఈజ్ టేకింగ్ కాల్స్ ఇంటర్నెట్ త్రూ వచ్చి మళ్ళీ ఇక్కడ దానికి ట్రాన్స్ఫర్ ఆన్ లోకల్ సిమ్స్ చేసుకొని వాడుతున్నారు. సో ఇప్పుడు గమనించే విషయం ఏమంటే ఇప్పుడు వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, తర్వాత వేరియస్ ఇలా యాప్స్ ఉన్నాయి వేర్ ఇంటర్నెట్ కాల్స్ క్యాన్ బి మేడ్. అలాంటి టైంలో ఇలాంటి ఎక్విప్మెంట్ ది యూసేజ్ ఎందుకు అండ్ వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద బెనిఫిట్ చేయడానికి. అఫ్ కోర్స్ దీంతో ట్రెడిషనల్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్స్కి, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్కి దర్ ఈస్ హ్యూజ్ లాసెస్ ఇలాంటి ఎక్స్చేంజెస్ వలన. బికాజ్ ఇంటర్నేషనల్ కాల్స్ ఆర్ చార్జ్డ్ అట్ సర్టన్ రేట్స్. ఇవి ఆల్మోస్ట్ దిస్ లోకల్ రేట్స్లో కాల్ ఇచ్చినట్టు అయిపోద్ది. సో వాళ్ళకి లాస్ ఉంది, లాస్ టు గవర్నమెంట్ కూడా ఉంది. అండ్ ఇట్స్ అఫ్ కోర్స్ ఇల్లీగల్ అండర్ టెలిగ్రాఫ్ యాక్ట్. బట్ అంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ యాజ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. కానీ వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్, వాట్ ఈస్ ద వాళ్ళ కనెక్షన్స్ ఏంటి ఉన్నాయి, హెల్ప్ చేసిన వాళ్ళ కంప్లీస్ ఏమున్నాయి అవి అన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఇప్పుడు వరకు వీ హ్యావ్ సీజ్ ద ఎక్విప్మెంట్, బ్రాట్ ఇట్ అండ్ ఇప్పుడు అనలైజ్ చేయాలి ఎవరితో ఏం లింక్స్ ఉన్నాయి, ఎవరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద పర్పస్, అవన్నీ రిక్వైర్స్ ఫర్దర్ అనాలిసిస్.